హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంటి గుట్టు అనే ఓ చక్కటి చందమామ కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కపిలేశ్వరపురంలో అక్కిరాజు గారు ఒక సంపన్న గృహస్థు. ఆయన భార్య అక్కమ్మ. వారికి సిరి సంపద లోటు లేదు. అదృష్టం కొద్దీ పుట్టిన 5 కుమారులు పెరిగి పెద్దవాళ్లయ్యారు. వాళ్లకు లక్షణంగా పెళ్లిళ్లు కూడా జరిగినాయి. హాయిగా కాపురాలు చేస్తూ ఉన్నారు. అక్కమ్మగారి కోడలలో మొదటి 4 పుట్టింటి వాళ్ళు సామాన్య కుటుంబికులే. ఆఖరి కొడుకు భార్య సావిత్రి మటుకు జిల్లా జడ్జిగారి అమ్మాయి కావటం చేత ఆ పిల్లను అత్తగారు, తోడికోడళ్ళు, ఇరుగు పొరుగులు అందరూ అపురూపంగా చూసుకొచ్చారు. అక్కమ్మగారి చిన్న కోడలు అందాల భరిణిట, పైగా జడ్జిగారి కూతురుట అంటూ అమ్మలక్కలు 4 చెప్పుకునేసరికి ఈ వర్తమానం ఆ నోట ఈ నోట పాకిపోయి వెళ్లక్కుపేటలో ఉండే వనజాక్షమ్మగారికి అందుకుంది. వనజాక్షమ్మగారంటే అమ్మో సామాన్యురాలా. ఆమె ఒక కోటీశ్వరుని కూతురు, జమీందారు గారి భార్య. ఆవిడకు సావిత్రిని చూచి వద్దామని సరదా పుట్టి ఒకనాడు అక్కమ్మగారింటికి బయలుదేరింది. ఎప్పుడూ ఎక్కడికి వెళ్లని వనజాక్షమ్మ తన గృహానికి వచ్చిందంటే ఎంత గొప్ప. అందువల్ల అక్కమ్మగారు నిజంగా గర్వపడింది. గొప్పవాళ్లకు చేసే మర్యాదలన్నీ లోపం లేకుండా వనజాక్షమ్మకు అక్కమ్మగారు చేసింది. అన్నీ అయినాయి. ఇక తాంబూలం ఇవ్వవలసిన ఘట్టం వచ్చింది. వనజాక్షమ్మ వంటి శ్రీమంతురాలకి బంగారు పళ్ళెంలో గాకుంటే మానే, వెండి పళ్ళెంలోనైనా తాంబూలం ఇవ్వకపోతే ఏం బావుంటుంది? అందుకని అక్కమ్మగారు ఆలోచనలో పడింది. ఉన్నట్టుండి జేవురించిన ముఖంతో ఆవిడ కంఠమెత్తి, ఏమైందర్రా, వెండి పళ్ళెం పోయినట్టే అని హూంకరించింది. ఎంచక్కటి బంగారు పువ్వులు కూడా ఉండేవి చుట్టూతా అని విస్తుపోయింది పెద్ద కోడలు. పువ్వులు మాటకేంలే, ఆ నగిషి కాశ్మీర్ పల్లాల నమూనా కన్నులకు కట్టేటట్టు దింపేశాడు కదూ పనివాడు అంటూ ఆశ్చర్యం తెలిపింది రెండో కోడలు. నగిషీకేమిటక్క, వాడు పెట్టిన మెరుగు అసలు ఇండియా మొత్తం మీద మరెవ్వడైనా పెట్టగలడా అని అడుగుతా అని సవాల్ చేస్తూ మాట్లాడింది మూడో ఆమె. ఏమోనమ్మా, మన వెండి పళ్ళం దానికి అదే సాటి. ఆ మోస్తరుగా తయారు చేయించుకోవాలని చెప్పి ముచ్చటపడి ఎందరందరూ చూచిపోవటం లేదు. ఒక్కళ్ళ వల్లైనా అయిందా అంత మంచి పళ్ళం చేయించటం అని తెగ వర్ణించింది నాలుగో కోడలు. ఆ ఒక్క రత్నము వేయబట్టి 2500 దాటిపోయింది. ఆహా, పళ్ళెమంటే పళ్ళెమే అంటూ అక్కమ్మగారు మళ్లీ ఓసారి ఆశ్చర్యం తెలుపుతూ అందుకుంది. ఇలా అక్కమ్మగారు కోడళ్ళు అతిగా వెండి పళ్ళాన్ని గురించి వర్ణించటంలో ఒక అరగంట సేపైంది. చుట్టపు చూపుగా వచ్చిన ఆ వనజాక్షమ్మ ఎంతసేపని కూర్చుంటుంది? పీట మీద నుంచి లేచి ఒక్కసారి ఆవలించింది. ఇది చూచి అక్కమ్మగారు ఆమె వద్దకొచ్చి, అయ్యో చాలాసేపైందమ్మా, మిమ్మల్ని కూర్చోబెట్టేశాను, మదిమాలిందాన్ని అని తను చేసిన ఆలస్యాన్ని కమ్ముకోబోయింది. దానికేమిటి పిన్నిగారు, మరి నేను వెళ్ళొస్తాను అన్నది వనజాక్షమ్మ. అయ్యో, తాంబూలం పుచ్చుకోకుండా వెళ్తారా? ఈ కుర్ర కుంకలు వెండి పళ్ళెం ఎక్కడ పెట్టేశారో ఏంటో, రవ్వల పొదిగిన పళ్ళెమండి, 2500 అయింది అంటూ ఉండగా, మనలో మనకి వెండి పళ్ళాలు ఎందుకు పిన్నిగారు, ఈ లాంఛనాలన్నీ దేనికి? ఇలా చేతికి అందిద్దు తీరిపోతుంది అన్నది వనజాక్షమ్మ. మంచి మాటే చెప్పారు. ఇవాళ ఇదయింది, రేపు మరొకటవుతుంది. ఇంతకోసం ఏమైందో తేల్చుకోవద్దు అన్నది అక్కమ్మగారు అదొకలాగా మొహం పెట్టి. ఎక్కడికి పోదు పినిగారు, మీ కంగారు గాని మీదేం తక్కువ వాసమా, ఎందులోనూ కలిసిపోయి ఉంటుంది. ఎత్తుకుపోవటానికి పైవాళ్ళు ఎవరొస్తారు చెప్పండి? పులిలాగా మీరు మసులుతూ ఉంటే అన్నది వనజాక్షమ్మ ధైర్యం చెబుతూ. ఆ మాట నిజమేలేండి, అయినా మా దాసిదుందా, ఇక్కడికి 10 ఏళ్లాయే, ఎన్నడూ చీపురు పుల్ల ముక్కు కూడా పట్టుకుపోయెరగదు అన్నది అక్కయ్యమ్మగారు. మరేం కంగారు పడకండి పిన్నిగారు, స్థిమితం మీద అదే దొరుకుతుంది. ఈ మాట నేను మళ్ళీ వచ్చేటప్పుడు వెండి పళ్ళెమేమిటి, మన సావిత్రి నాన్నగారు బంగారు పళ్ళెమే చేయిస్తారు. అందాక ప్లాస్టిక్ పళ్ళెంలు పెట్టి ఇద్దరు సరిపోతుంది. నేనేం పైదాన్నా, ఏమైనా అనుకునేందుకు అన్నది వనజాక్షమ్మ. ఆమె చెప్పిన మాటతో తృప్తిపడి అక్కయ్యమ్మగారు తాంబూలం ప్లాస్టిక్ పళ్ళెంలో తెచ్చిపెట్టింది. 4 కాసేపు కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. వనజాక్షమ్మ లేచి వెళుతూ, మళ్లీ ఆదివారం మీరు తప్పకుండా మా ఇంటికి రావాల్సిమండి అని మరీ చెప్పిపోయింది. మళ్లీ వారం నాడు వనజాక్షమ్మ గారింటికి అక్కాయమ్మ వెళదామనుకుంది గాని వీలులేక తనకు బదులు పెద్ద కోడల్ని పంపించింది. పెద్ద కోడలు సీత గుమ్మంలో అడుగుపట్టడంతోనే వనజాక్షమ్మ, అవునే సీత, మీ వెండి పళ్ళెం దొరికిందా లేదా అని ఆత్రంతో అడిగింది. ఇంకో 4 రోజుల కల్లా అదే కనబడుతుంది అంటూ పక్కపక్క నవ్వింది. వనజాక్షమ్మకు ఇదేమీ అర్థం కాక మళ్లీ అడిగింది. అందుకు సీత, అసలు మాకు వెండి పళ్ళెం ఉంటే కదండి
పోవటానికి అంటూ బదులు చెప్పింది. ఓయి మీ ఇల్లు బంగారంగాను, ఏమీ లేని దానికి అంత హంగామా చేసిందే మీ అత్తగారు అని ఆశ్చర్యపోయింది వనజాక్షమ్మ. అవును, అలాగే చేస్తూ ఉంటుంది హంగామా. లేకపోతే మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మా మర్యాద ఏం నిలబడుతుంది? ఇంకెందుకులేండి, కళ్ళు మూసుకుంటే ఒక్క నెలలో మా సావిత్రి నాన్నగారు వెండిపల్లెం పంపిస్తామని ఉత్తరం రాశారు. మా ఇంటిల్లపాది ఇంక మాయ నాటకం ఆడవలసిన బాధ తప్పిపోతుంది అంటూ ఇంటిగుట్టు బయటపెట్టింది సీత. ఎంతలేసి చిత్రమైన మనుషులున్నారమ్మా ఈ లోకంలో. మీ ఇంటికి నేను రావటం పొరపాటే అయింది అంటూ ముక్కు మీద వేలేసుకుంది వనజాక్షమ్మ. అలా అనుకోకండి వదిన గారు, మీ నోటి వాక్యాస ఇంత చొప్పున మాకు వెండిపల్లెం అమరటానికి వీలైంది అని బదులు చెప్పింది సీత. అత్తాకోడల తెలివికి ఆశ్చర్యపోతూ నోరు వెళ్లబెట్టి కూర్చుంది వనజాక్షమ్మ గారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.